జై శ్రీరామ్ అండి అందరికీ. నిన్న వీడియో పెట్టలేకపోయాను, లేట్ అయిపోయింది. సో ఒక్క పని కోసం పోయి ఎన్ని పనులండి బాబు. నిజంగా ప్లాన్ చేసుకుంటే అలా ప్లాన్ చేసుకోవాలేమో, అంటే డబ్బులు ఎక్కువ వృధా కాకుండా ఒక్క పని మీద పోయి 100 పనులు హ్యాపీగా బయట ఫుడ్ తినొచ్చు, మనకు డబ్బులు వస్తాయి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు, బయటికి పోయి వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళని వీళ్ళని కలిసినట్టు ఉంటుంది. ఇంకా మన 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 టైం పాస్ అనేది చాలా ఈజీగా టైం పాస్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే నా వైపు నుంచి అనిపించేది ఏంటంటే, మరి కెమెరా అంత ముందుకు పెట్టకండి బాబు. నాకు నాగపాముని చూసినట్టే అనిపిస్తుంది. పాము ఎట్లా ఉంటుంది కళ్ళు, అబ్బా అదంతా అట్లే చూసినట్టుంది. దగ్గర నుంచి ఏందో ఒక రకమైన ఇది చూసినట్టుంది. చాలా చిరాగ్గా అనిపించింది అలా చూస్తూ ఉంటే. అంతా జూమ్ చేసి మరి కెమెరా పెట్టేసి కారులో ఉన్నోళ్ళని చూపించడం అంత అవసరమా? చాలామందికి చాలా దూరం వెళ్తూ ఉంటారు, అంటే ఈవెన్ తిరుపతి, శ్రీశైలం, ఇలా కర్ణాటక టూర్స్ ఇలాంటివి వెళ్తున్నప్పుడు ఎవరైనా కారే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. అలాంటిది ఏదో మేమే వెళ్తున్నాము, ప్రపంచంలో ఎవ్వరూ వెళ్ళట్లేదు అన్నట్టుగా బిల్డప్ ఒకటి. పైగా ఏంటో నాకు ఒక విషయం అర్థం కాదండి. జనరల్గా డ్రైవింగ్ ఎలా ఇష్టపడతారంటే లేడీస్ ఫ్రంట్ సీట్లో కూర్చోడానికి ఇష్టపడతారు. ఎలా ఇష్టపడతారంటే పక్కన హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే వైఫ్ పక్కనే కూర్చొని, వెనకాల పిల్లలు అయితే ఏంటి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి, అలా కూర్చొని పోవడం చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ అలా కాదనుకోండి, వేరే వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీలో వేరే వాళ్ళు ఎవరు డ్రైవ్ చేస్తున్నా మనకి అంత లేడీస్కి సపరేట్గా అంత కన్వీనియంట్ అనిపించదు. ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోతాం. అందులోనూ బ్యాక్న హస్బెండ్ ఉన్నారు అంటే కంపల్సరీ హస్బెండ్ పక్కకే వెళ్ళిపోతాం. ఆ మెమొరీస్ కానీ ఆ షేర్ కానీ అంతా చాలా బాగుంటుంది యాక్చువల్గా. అలాంటిది ఏంటో హస్బెండ్ వెనక కూర్చున్న వీడియోస్లో చూపించడం, జస్ట్ ఫార్మాలిటీకి ఉన్నారంటే ఉన్నారు అని అనడం, ఏదన్నా ఫ్రూట్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఫస్ట్ హస్బెండ్కి ఇస్తే అదొక సాటిస్ఫాక్షన్. కానీ హస్బెండ్ కంటే వేరే వాళ్ళకి ఇస్తే ఎంత బయటకు చెప్పకపోయినా వాళ్ళ మనసు లోపల ఒక ఇది అనేది ఉంటుంది, ఒక గిల్ అనేది ఉంటుంది. నా భార్య అయ్యి ఉండి నాకు ఇయ్యలేదు ఫస్ట్ అనే ఒక గిల్ ఉంటుంది, బయటకు చెప్పకపోవచ్చు. కానీ ఆ గిల్ అనేది మనసు లోపల వేధిస్తూ ఉంటుంది. ఎవరికి ఉండదండి ఇలాంటివి. పోతూ వెహికల్ మధ్యలో ఆపుతారు, నచ్చిన ఫుడ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ తింటారు, నచ్చినవి ఏవైనా డ్రింక్స్ ఉంటే తాగుతారు, కొన్ని దాబాస్లో ఆగి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా చాలామంది చేస్తారండి. ప్రతిదీ ఏదన్నా ఫుడ్కి సంబంధించిన వ్లాగర్ అనుకోండి, వాళ్ళకి అది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ వ్లాగింగ్ అనేదే ఫుడ్ రిలేటెడ్ కాబట్టి ఫుడ్ దగ్గర అలా చూపించారంటే అదొక ఇది. నార్మల్ వ్లాగ్స్ తీసేవాళ్ళు కూడా నేను ఇలా చేశాను, ఇలా ఉంది, జస్ట్ పువ్వులు కొనేది కూడా అవసరమా అండి? మరీ దారుణం. కాకపోతే బీభత్సంగా యూట్యూబ్ని వాడుకోవడం, బీభత్సంగా కెమెరాస్ని వాడుకోవడం అంటే ఇదే. నేనైతే ఫిల్టర్ని ఎంత బాగా ఫిల్టర్ అనేది పెట్టారనేది అర్థమైపోయింది. కెమెరాలోనే ఫిల్టర్ అనేది క్రియేట్ చేసి మరి పెట్టారు. నార్మల్గా కనిపించే వీడియోస్లోనే మొహం మీద చిన్న హోల్స్, ఆ స్కిన్ ఎలా అంటే ముడతలు పడిన స్కిన్ ఇదంతా ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు పార్లర్కి వెళ్ళాము అని నాకు ఇలా తగ్గిపోయిందని చూపించడం కోసం జస్ట్ ఒక ఇదనేది క్రియేట్ చేశారు. కెమెరాలోనే సెట్టింగ్స్ ఆన్ చేసి బ్యూటీ మోడ్ ఆన్ చేసి ఉంచేశారనమాట. అప్పుడు మనకి ఇవేవి కనిపించకుండా ఏందో అసలు 16 ఏళ్ళ అమ్మాయి స్కిన్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది. సో అలా ఉండడానికైతే ట్రై చేశారనమాట. మొత్తానికి పెట్టేసి అరే మధ్యలో తినే ఫుడ్ ప్రతి కార్కి సంబంధించి జర్నీ చేసేవాళ్ళు, కార్ జర్నీ చేసేవాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తూనే పోతారు. మధ్యలో ఫ్రూట్స్ కనిపిస్తే ఫ్రూట్స్ తీసుకుంటారు, స్వీట్స్ కనిపిస్తే స్వీట్స్, రకరకాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది. ఏంటో ఫస్ట్ ఇక్కడ నాకు ఇంకో విషయం నచ్చింది ఏంటంటే, పెట్టుకున్నాడు దేవుడికి పెట్టాము, అదేంటి దేవుడు పెట్టేసుకున్నాడు అని కాదు. దేవుడు ఇప్పుడు దేవతలకైతేనేమో తల్లో పెట్టుకుంటారు, ఇలా చేశాము అని అనొచ్చు. కానీ వినాయకుడికైనా సరే, ఇలా ఆంజనేయ స్వామికి, శివుడికి, విష్ణుమూర్తికి ఇలా ఏంటంటే జస్ట్ వాళ్ళ కాళ్ళ కింద మనం పెట్టేస్తాము, పూలనే వాళ్ళకి సమర్పించుకుంటాము. అంతేగాని వాళ్ళు తీసుకొని వెళ్ళి పెట్టుకోరు కదా. పెట్టుకోరు అనే పదానికి కూడా చాలా మీనింగ్స్ వచ్చేస్తాయి. వినంగానే నాకేమనిపించిందంటే, ఇదేంటి దేవుళ్ళు ఏమైనా పెట్టేసుకుంటారా, అలా మాట్లాడతారేంటి? సమర్పించామండి, ఫస్ట్ వచ్చిన పూలు ఏదైతే ఉందో అది భగవంతుడికి సమర్పించుకున్నాము అని చెప్పేసి అంటే అదెంత పద్ధతిగా ఉంటుంది? పెట్టుకున్నారు ఏంటి, ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం అవసరం? ఫస్ట్ ఏదో ఇంకా అసలు నాకు ఆ మ్యాటర్ నచ్చలేదులేండి.
దాని మీద డిస్కషన్ చేయాలని కూడా నాకు అంతగా అనిపించకపోవడానికి కారణం కూడా నాకు ఆ మ్యాటర్ ఏంటంటే నచ్చలేదు. అది నేను మళ్ళీ మీకు కన్వే చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే నేను డివోషనల్కి సంబంధించి చాలా అటాచ్డ్గా ఉంటానండి. నాకు అది చాలా ఇష్టం. భగవంతుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు భగవంతుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఇంకా చెప్పలేను. అది నాకు మాటలతో రాదనమాట. ఎవ్వరు భగవంతుడిని ఏదన్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని విషయాల్లోనేమో నిగ్రహించుకుంటాను, కొన్ని విషయాల్లోనేమో తప్పనిసరిగా బయటికి కక్కేస్తానమాట. ఏదన్నా అనిపించింది అనుకోండి కక్కేస్తాను. అమ్మవార్లకు అనుకోండి పెట్టుకున్నారు అని అంటే అదొక పద్ధతి, పెట్టుకున్నారు, సో అది వేరు. దేవుళ్ళకి సంబంధించి సమర్పించుకున్నాము అంటే ఎంత ఇదిగా ఉంటుంది. దేవుళ్ళ కాళ్ళ దగ్గర, వాళ్ళ పాదాల దగ్గరే పెడతాము. ఇప్పుడు మీరు చూడండి, చాలా వరకు ఒత్తిపత్తి మెళ్ళో వేస్తాము, తర్వాత మాలలు వేస్తాము, అన్నీ వేస్తాము, కానీ వాళ్ళు పెట్టుకున్నారు అని అనరు కదా. మనం వేస్తాము, మన కోసం మనం వేస్తాము, మనం సమర్పించుకుంటాము. వాళ్ళు వచ్చి అమ్మ నీ దగ్గర ఒక మూర మాలి ఉంటే నా మెళ్ళో వెయ్యి, లేకపోతే నా పటానికి వెయ్యి అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వేసుకుంటారా? కాదు కదా. మనమే వేస్తాం కదా వాళ్ళకి, మనమే సమర్పించుకుంటాం కదా వాళ్ళకి. పైగా అదేంటో వాళ్ళ ప్లేస్లో ఉన్న చెట్టుకు సంబంధించి కూడా ఎంతో గొప్పలు. ఇక్కడ ఇంత ఉందండి, అక్కడ అంత ఉంది, నువ్వు ఇది తిను ఫస్ట్, నువ్వు ఇది తినకు ఫస్ట్, ఏడిపిస్తున్నారు కార్లు. ఏందండి నాన్ సెన్స్ అంతా? ఎవరికి ఉపయోగం? జీరో కదా. ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు కొన్ని మూమెంట్స్ ఉంటాయండి, మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నా, కొన్ని పిక్స్ అయినా కొన్ని వీడియోస్ అయినా ఎలా ఉండాలి అంటే మనకి మనం ఎప్పుడైనా ఒక 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మనకు మనం చూసుకుంటే మనకు మనం సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి. అంతేగాని జనాలందరికీ చూపిస్తే జనాలు ఎందుకు సాటిస్ఫై అవుతారు? అందులో యూస్ఫుల్ కంటెంట్ ఏముంది? ఏంటంటే ఒకరోజు వీడియో వచ్చేసింది అనుకోండి, అయిపోయి వాళ్ళకి వ్యూస్కి డబ్బులు అయితే వచ్చేస్తాయి కదా. పైగా వెళ్ళింది ఇన్ని ప్రమోషన్స్ నెత్తి మీద పెట్టుకొని జర్నీ చేస్తూ వస్తున్నారు. పైగా వచ్చేటప్పుడు మళ్ళీ రిలేటివ్స్ ఇళ్ళల్లో స్టేయింగ్ అనమాట. ఎందుకంటే అక్కడ మళ్ళీ శారీస్ అనేవి చేంజ్ చేసేసుకొని మిగతా ఇంకేమన్నా ఉన్నాయేమో, ఇంకేమన్నా ప్రమోషన్స్ ఉండుంటాయి. లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇళ్ళల్లో 1 day 2 days అలా ఆగిపోయారనుకోండి, అక్కడ ఏంటంటే ఫుడ్ కవర్ అవుతుంది, ఇంట్లో వర్క్ కవర్ అవుతుంది. సో ఇవన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిన దానికి ఒకసారి కదిలామంటే 10 పనులు వరుస పెట్టి చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. అండ్ వాళ్ళ బాతాకాని కూడా నాకు నచ్చలేదండి, నిజంగా చెప్తున్నా కదా. పుట్టిల్లు అత్తిల్లు అనుకుంటూ బాతాకాని ఇప్పుడు ఎవరుండే ప్లేస్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు ఆ ప్లేస్కి చాలా ఇదైపోతారు. అంటే పుట్టింది ఒక దగ్గరైనా, పెరిగింది ఒక దగ్గరైనా, బతికేది ఒక దగ్గరైనా, ఇవన్నీ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటాయి. చాలా అంటే వాటితోటి, ఆ ప్లేసెస్ తోటి వాళ్ళు మంచి రిలేషన్ ఏర్పరచుకుంటారు. చాలా మంచి ఇవి ఉంటాయి, గుర్తులు, జ్ఞాపకాలు అనేవి వాళ్ళ మైండ్లో ఉండిపోతాయి. సో ఆ ప్లేస్ని ఎవ్వరు ఏమన్నా ఒప్పుకోరు. అంతేగాని అన్ని ప్లేసుల్లో కలిపి నాకు ఈ ప్లేసే హైలైట్, నాకు ఇదే హైలైట్ అని మాట్లాడుకోవడం ఏంటండి? మనం బతికేది ఎక్కడ బతుకుతున్నామో ఆ ప్లేస్ మనకి ఎప్పటికీ ఇష్టమే. అది ఇష్టం ఉండదని కాదు. అలా అని మనం పుట్టిన ప్లేస్ ఎప్పటికీ తక్కువ చేస్తామా? చెయ్యము. ఎక్కువే ఉంటుంది, అది ఎక్కువే ఉంటుంది, ఇది ఎక్కువే ఉంటుంది. ఇవన్నీ డిస్కషన్స్ పెట్టి టైంపాస్ చేయడం తప్పించి ఉపయోగకరమైనదైతే ఏమీ లేదు. ఎవరు ఉంటున్న ప్లేస్ వాళ్ళకి చాలా హ్యాపీ మెమొరీస్ అనమాట. చాలా మంచి గుర్తులు అనేవి ఉంటాయి వాళ్ళకి. సో ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లు ఒక జ్ఞాపకమే, అత్తారిల్లు ఒక జ్ఞాపకమే, వాళ్ళు ఉండే ప్లేస్లు ఒక జ్ఞాపకమే. సపోజ్ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు మన హస్బెండ్ వర్క్ మీద మనం ఒక దగ్గర ఉన్నామనుకోండి, ఆ ప్లేస్ మనకి తర్వాత ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోగానే ఈ ప్లేస్ చేదైపోయిద్దా? కాదు కదా. ఈ ప్లేస్ కూడా మనకి ఒక మంచి మెమొరీ కదా. అలా అని మళ్ళీ మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ చేదన్నట్టు మళ్ళీ అక్కడ మనకు ఒక మంచి మెమొరీ వస్తుంది. సో ప్రతి ప్లేస్ మంచిదే, ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా ప్రతి ప్లేస్ మంచిదే. దాని మీద ఈ తగులాడుకోవడం ఏంటో, ఏం మాట్లాడతారు ఏమనండి బాబు. నిజంగా ఇంకా నాకైతే ఇది అనిపించిందండి, దేవుణ్ణి అంటే పెట్టుకుంటారు అని చెప్పేసి అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో మనం సమర్పించుకుంటాము, మనం వేస్తాము పటాలకి దండలు అనేవి, మనం భగవంతుడి కాళ్ళ దగ్గర సమర్పించుకుంటాము. సో ఇదంతా మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకుంటాము. భగవంతుడు ఏమి వచ్చి నా మెళ్ళో వెయ్యి, నా పటానికి వెయ్యి, నా విగ్రహానికి వెయ్యి, నా ముందు పెట్టు అని ఎప్పుడు అండు. సో అది చెప్పాలనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా ఇదైపోయినట్టుంది టైము. ఇంకా మళ్ళీ రేపటి వీడియోతో ఇంకా సిన్న మాట్లాడుకుందాం. అలానే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.